వెల్కమ్ టు రాజనీతి. నిన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఈ కలయిక మర్యాదపూర్వకమైందని, ఏపీలో సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై సంజయ్ దత్ ఆసక్తి కనబర్చారని ప్రభుత్వం తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా షూటింగ్లకు ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, అందుకున్న అవకాశాల గురించి ఇరువురు చర్చించారని చెప్తున్నారు. వివరాలు బయటకు వెల్లడించినప్పటికీ సంజయ్ దత్ రాకకు పెద్ద కారణమే ఉందని తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు గత నెలలో ఫిబ్రవరి 26వ తారీఖున ముంబైలో ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ హాజరైనప్పుడు అక్కడ సంజయ్ దత్ను కలిశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో 2024 జూలైలో అనుకుంటా, అప్పుడు కూడా సంజయ్ దత్ అమరావతిలో లోకేష్ని కలిశారు. ముంబైలో కలిసినప్పుడు ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలు, షూటింగులకు ఏపీని హబ్గా ఎలా మార్చాలి అన్న దాని మీద ఇద్దరు చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం ఉండాలన్న విషయం మీద కూడా వీళ్ళిద్దరూ చర్చించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సంజయ్ దత్ ముఖ్యమంత్రిని కలిశారు. సంజయ్ దత్ తనతో పాటు కొంతమంది ఇన్వెస్టర్లను తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే విషయం మీద ముఖ్యమంత్రితో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్కి పరిమితమైంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో అవుట్డోర్ షూటింగ్లు కూడా పెద్దగా జరగట్లేదు. విశాఖపట్నం, అరకు, కోనసీమ, సూర్యలంక, తలకోన, గండికోట లాంటి అద్భుతమైన అవుట్డోర్ లొకేషన్లు ఉన్నప్పటికీ ఇక్కడైతే షూటింగ్లు జరగట్లేదు. ఏపీలో స్టూడియోల నిర్మాణాన్ని ప్రోత్సహించి షూటింగ్లకు కేంద్రంగా చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ దత్ రాకకు ఇదే కారణం అని తెలుస్తూ ఉంది. ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సినిమా రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తెలుగు పరిశ్రమ పెద్దలు ఏపీ వైపు చూడలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి, ప్రముఖ సినీ హీరోగా ఉన్నారు. ఆయన ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మీరెందుకు ముఖ్యమంత్రి గారిని కలవరు అని పరిశ్రమ పెద్దలను బహిరంగంగా ప్రశ్నించినా, పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా పెద్ద పెద్ద హీరోలు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ ఏపీ సీఎంని కలవటానికి ముందుకు రాలేదు. దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మొన్న మధ్య, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కలవటానికి ఎవరో రాలేదు అని. మొన్న ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డుల ఫంక్షన్లో పక్క రాష్ట్రం పరిశ్రమను ప్రోత్సహించాలి అని మాట్లాడినప్పుడు అందుకే విమర్శలు వచ్చినాయి. ఆయన పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరో వెళ్లకుండా మీరు ప్రోత్సహించాలి, మీరు మాకు అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది? దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారన్న ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండదు. చిరంజీవిని ప్రశ్నిస్తే తోలు తీస్తాం, తాట తీస్తామని ఒక జనసేన నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు. చిరంజీవిని విమర్శిస్తే జనసేన నాయకుడు కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. చిరంజీవి జనసేన పార్టీలో లేరు, ఆయన ఆ పార్టీ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఆయన ఏ పార్టీనో ఎవరికీ తెలియదు. పోనీ తమ్ముడికి మద్దతుగా సంఘీభావంగా నిలబడ్డా? తమ్ముడు ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు రాజకీయాల్లో అంటే అప్పుడు కూడా నిలబడలేదు. నాగబాబు నిలబడ్డారు కానీ చిరంజీవి గారు ఎప్పుడు నిలబడలేదు. పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయలేదు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించినప్పుడు, భార్యల ప్రస్తావన తెచ్చినప్పుడు ఖండించలేదు. రాజకీయాల్లో కుటుంబ విషయాలు తేవటం ఏంటి, వ్యక్తిగత విమర్శలు చేయటం ఏంటని ఆయన ఆ రోజున మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం హోటల్లో నిర్బంధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు అప్పుడు కూడా చిరంజీవి మాట్లాడలేదు. ఆ రోజు నాగబాబు తమ్ముడికి అండగా నిలబడ్డారు, చంద్రబాబు పరామర్శించారు. పవన్ని జగ్గేపేట దగ్గర పోలీసులు రాష్ట్రంలో రాకుండా అడ్డుకుంటే ఆయన రోడ్డు మీద బైఠాయించాడు. రోడ్డు మీద ఆయన ఆ రకంగా కూర్చొని బైఠాయిస్తే పవన్ తల్లి గారు ఆ దృశ్యాలు టీవీలో చూసి చాలా బాధపడ్డారని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆయన స్పందించలేదు. కీలకమైన సందర్భాల్లో చిరంజీవి తమ్ముడికి అండగా నిలబడలేదు. తనది కూడా తమ్ముడు పార్టీ అని చెప్పలేదు ఆయన. జనసేనతో సంబంధం లేని చిరంజీవిని విమర్శిస్తే గుంటూరు జనసేన నేతకు వచ్చిన సమస్య ఏంటో అర్థం కాదు. ఇక తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే తెలుగు పరిశ్రమకి, తెలుగు పరిశ్రమలో ప్రముఖులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా చేశారు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రయారిటీ ఇచ్చాడు వాళ్ళకి. కానీ వాళ్ళకి మాత్రం బాబు అంటే లెక్కలేదు. చంద్రబాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు తెలుగు పరిశ్రమలో ప్రముఖ హీరోలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరో మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తప్పితే. పొరుగు రాష్ట్రంలో రజనీకాంత్ గారు చంద్రబాబు అరెస్ట్ని ఖండించారు, లోకేష్కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అలాగే కమల్ హాసన్ కూడా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన ఆ రోజున స్పందించారు. ఆ మాత్రం ధైర్యం తెలుగు హీరోలకు లేకపోయింది.
చంద్రబాబుని కలవటానికి రారు కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఒకవేళ సంజయ్ దత్ ప్రాజెక్ట్ కనుక ఖరారైతే, అమరావతిలో ఫిల్మ్ సిటీ పెట్టడం అనేది ఖరారైతే తెలుగు పరిశ్రమ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. తమ కలెక్షన్లో 60-65% వాటా ఉండే ఏపీని వాళ్ళు పట్టించుకోకపోయినా బాలీవుడ్ ప్రముఖుడు ముందుకు వచ్చినందుకు వాళ్ళు సిగ్గుపడాలి. Like, share and subscribe to Rajaniti channel.